హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూషాప్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్జిన్. సో బూషాప్లో మార్జిన్ క్లాస్ ఎలా ఇస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఒక రో తీసుకుంటున్నాను. ఆ రోలో కాలం 4 అని తీసుకుంటున్నాను. సో కాలం 4 అంటే అంత విడ్త్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము సెంటర్కి తీసుకోవాలి. సో సెంటర్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? దీని యొక్క క్లాస్ ఏం రాయాలి అంటే, సెంటర్కి తీసుకురావాలంటే ఎం డాట్ ఆటో ఎం ఆటో డాట్ ఎం ఆటో. ఇప్పుడు ఇది ఆటో అనమాట. సో ఇక్కడ సేమ్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. సో దాన్ని ఎం డాట్ ఆటో. ఇప్పుడు నేను ఇదే కాలంని ఈ చివరికి తీసుకుపోవాలి అనుకున్నాను. సో ఇక్కడికి తీసుకుపోవాలి అనుకున్నాను. దాన్ని ఏమంటే దానికి వచ్చి క్లాస్ ఏం రాయాలి అంటే ఎంఎల్ ఆటో. ఎల్ అంటే ఇక్కడ నథింగ్ బట్ లెఫ్ట్. ఎల్ అంటే నథింగ్ బట్ లెఫ్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని చూద్దామా ఒకసారి. సో నేను లైవ్లో చూపిస్తాను. ఇక్కడ నేను లైవ్లో చూసే బదులు ఇంకొక టాపిక్ చెప్తాను. ఇక్కడ ఏమైందంటే, ఒక నిమిషం చెప్తాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఒక కంటైనర్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఇక్కడ ఎందుకు రన్ చేస్తున్నాను అంటే, మనకి విజువల్ కోడ్లో మనకి సరిగా రావడం లేదు, ఎగ్జాక్ట్గా రావడం లేదు. అందుకు నేను కంపైలర్ ద్వారా చేస్తున్నాను. సో కంపైలర్ కూడా సేమ్ అమ్మా. సో నేను ఇక్కడ స్టైల్ రాసుకున్నాను, ఇక్కడ జావా స్క్రిప్ట్ రాసుకున్నాను. సో జావా స్క్రిప్ట్ అవసరం లేదు ఇప్పుడు. సో మనకి HTML CSS కాబట్టి సో ఇలా రాసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు దాన్ని రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్ వచ్చేసి అమ్మ ఇది లార్జ్ వ్యూ అమ్మ. సో వ్యూ వచ్చేసి లార్జ్ ఉంది ఇది. సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మామూలుగా రావడం లేదు. ఇది వచ్చేసి మొబైల్ వ్యూ, అర్థమైందా? సో ఇది లార్జ్ వ్యూ. సో ఇక్కడ నుంచి నేను కావాలంటే మీకు చూసి చూపిస్తాను అండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది సెంటర్కి వచ్చింది. ఎందుకు సెంటర్కి వచ్చిందంటే ఇక్కడ ఎం డాట్ ఉంది. సో ఎం ఆటో నేను చూపిస్తాను బాగానండి. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఎక్కడ వచ్చింది? సో ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సెంటర్ తీసుకురావాలంటే ఏం చేయాలి? ఎం యువతల. సో ఇక్కడ కర్సర్ పెట్టి ఎం ఆటో అంటే ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఇటు సైడ్ తీసుకుపోవాలి అనుకున్నాను. సో ఇటు సైడ్ తీసుకుపోవాలి అనుకుంటే ఇక్కడ ఎల్ అని పెడితే చాలు. ఎల్ అని పెట్టేస్తే ఈ మూలకి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా ఈ టాపిక్. నేను ఇంకొక డివ్ యాడ్ చేసి చెప్తాను. సో ఇంకొక డివ్ యాడ్ చేసే ముందు నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను. సో ఇప్పుడు మనము సెంటర్కి ఇచ్చాము, రైట్కి వెళ్ళిపోయాం కదా. సో అలాగే ఇప్పుడు 2 డ్యూస్ తీసుకుంటాను నేను. సో 2 కాలమ్స్ డ్యూస్ తీసుకుంటున్నాను, 4 అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ మూలకి జరపాలి. దీన్ని ఈ కాలంని ఈ మూలకి జరపాలి అంటే రైట్ సైడ్ జరపాలి అంటే ఏమని రాస్తామంటే దాని యొక్క క్లాస్ వచ్చేసి దీనికి రాయాలి. సో దీనికి రాయకూడదు, దీనికి రాయాలి. ఎంఆర్ ఆటో అంటే మార్జిన్ రైట్ ఆటో. ఓకేనా. అలా ఓకే, అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు మనం కోడింగ్లో చూద్దాం. సో కోడింగ్లో చేసి చూపిస్తాను. సో నేను దీన్నే సో ఇందాక ప్రీవియస్గా చేశాను. ఓకేనా. దీనికి ఏమి ఇవ్వలేదు. సో సేమ్ ఇదే, నేను గ్రీన్ ఇచ్చాను క్లాస్. సో దీన్ని రన్ చేసి చూద్దాము ఒకసారి. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ తీసేసి మీకు ఒక రన్ చేసి. సో ఇలా ఉంది. సో ఈ గ్రీన్ దీన్ని మనము ఈ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సో దానికి ఏం రాస్తాం మనం? సో ఈ ఫస్ట్ దానికే సో ఇక్కడ ఈ ఫస్ట్ డ్యూకి ఏం చేయాలంటే ఏం చెప్పాం? సో రైట్ సైడ్ కదా, ఎంఆర్
ఆటో ఏమి ఎంఆర్ ఆటో. సో ఎంఆర్ ఆటో ఏమవుతుంది, ఈ గ్రీన్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది, సో రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, వచ్చేసిందా, అర్థమైంది కదా. సో అలా అనమాట, ఓకేనా. సో ఇక్కడికి అర్థమైంది ఎంఆర్ ఆటో. ఎంఎల్ ఆటో అంటే యువతలకు వచ్చేసి, అదే దీనికి ఎంఆర్ ఆటో ఇచ్చాము. ఇప్పుడు సపోజ్ ఇది నేను తీసేస్తాను, తీసేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ ఎంఎల్ ఆటో, ఎంఎల్ ఆటో ఇచ్చాము అనుకోండి. ఎంఎల్ ఆటో ఇస్తే ఏమవుతుంది, లెఫ్ట్ అనమాట. సో సేమ్ ఇట్లే. సో ఇదే దీనికి ఎంఆర్ ఇస్తాము, దీనికి ఎంఎల్ ఇస్తాం. ఎంఎల్ అంటే ఇది లెఫ్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్ల నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా, ఓకేనా. సో ఇది టాపిక్. ఇంకొకటి, సో నేను ఈ మొబైల్ వ్యూలో ఎలా ఇస్తారు ఏమి అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో నేను ఇప్పుడు మార్జిన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, సో ఇది ఆటో వరకు నేర్చుకున్నాం. సో ఆటో కాదు, ఇప్పుడు మనకి మార్జిన్స్ లెఫ్ట్ రైట్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ చూపిస్తాం. M.XL ఆటో ఏమి, M.XL ఆటో అంటే ఎక్స్ట్రా లార్జ్కి వచ్చేపాటికి ఆటో, ఎక్స్ అంటే ఎక్స్ట్రా లార్జ్, తర్వాత ఎల్జీ లార్జ్ వ్యూలో, తర్వాత మీడియం, తర్వాత ఎస్. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది ఎలా ఉంటుందంటే టాపు బాటము రైట్ లెఫ్ట్ అలా, ఓకేనా. ఇది ఒకసారి మీకు కోడింగ్లో చూపిస్తాను, ఒకసారి బాగుందండి, ఓకే. సో ఇప్పుడు దీనికి ఎంఎల్ అని ఇచ్చాను. సో ఎంఎల్ అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఇది లార్జ్ వ్యూ, ఓకేనా. ఇది లార్జ్ వ్యూ. నేను ఇక్కడ ఎంటీ ఇస్తాను. ఏమి ఎండి అంటే ఏమి, ఎండి అంటే మీడియం. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా. ఇప్పుడు ఈ ఎంఎల్ ఆటో అనేది ఎలా అనేది వర్క్ చేస్తే చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది మొబైల్ వ్యూకి తీసుకుపోతున్నాను, చూడండి ఏమైనా చేంజ్ వస్తుందా, ఏం చేంజ్, ఇక్కడ చేంజ్ అయింది. సో ఇది లార్జ్ వ్యూ. ఇక్కడ నేను మీడియం వ్యూకి వచ్చేపాటికి ఇక్కడ బంద్ అయిపోయింది, అంటే ఈ వర్క్ అనేది జరగడం లేదనమాట. సో ఎగ్జాక్ట్గా మీడియం మీద అది ఏమంటారు ఆటో అనేది పనిచేయడం లేదు. అదే ఇప్పుడు నేను ఎల్జీ తీసుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎల్జీ ఇస్తాను. ఎల్జీ అంటే లార్జ్, సో లార్జ్ వ్యూ. సో ఇప్పుడు నేను ఇది ఎక్స్ట్రా లార్జ్ కదా, సో ఎక్స్ట్రా లార్జ్, సో లార్జ్ వచ్చేసింది. సో లార్జ్ వ్యూ వచ్చేపాటికి ఏమైంది, ఈ రెండు కలిసిపోయాను అనమాట. ఇప్పుడు మనం వీడియోకి తీసుకుపోయినాం అనుకోండి, మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎంఎల్ లార్జ్ అంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది అనమాట, అంటే అక్కడికి బంద్ అయిపోతుంది, పని చేయదు అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా లార్జ్, లార్జ్ వచ్చేప్పటికి ఏమైంది, రెండు పక్క పక్కన వచ్చేసింది అనమాట. అర్థమైంది కదా. సో అంటే వర్క్ కాదు, అక్కడికి స్టాప్ అయిపోతుంది, ఓకేనా. ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మార్జిన్ క్లాసెస్ డిఫరెంట్ సైడ్స్ అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఆటో వరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ రావాలి మార్జిన్. సో మార్జిన్ లెఫ్ట్ రైట్ రావాలంటే ఏమని రాస్తామంటే ఇక్కడ ఎం డాష్ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ అనేది ఏమి 1 to 0 to 5 అమ్మ, 0 to 5. సో 0 అంటే ఏమి 0 పిక్సెల్, 1 అంటే 0.22 ARM. సో వీటి గురించి నేను చెప్తాను, ఓకేనా. సో 1 ARM అంటే ఏంది, 1.5 ARM అంటే ఏంది అనేది నేను ఎప్పుడు చెప్తాను, అది పిక్సెల్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను ఎలా అనేది. అర్థమైంది కదా. సో ఇప్పుడు రైట్ కావాలంటే మార్జిన్ ఆర్ అని ఇస్తాం, లెఫ్ట్ కావాలంటే మార్జిన్ ఆర్ ఎల్ అని ఇస్తాం, టాప్ అంటే ఇది, ఓకేనా. ఇప్పుడు నేను ఈ మార్జిన్ గురించి చెప్తాను. సో మొత్తం, సో లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్, ఓకేనా. ఇప్పుడు వీటి గురించి చెప్తాను. సో 1 ARM అంటే ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇక్కడ REM టు పిక్సెల్, ఓకేనా. REM టు పిక్సెల్ ఇది మనం చేస్తున్నాం, చూపిస్తాను. సో ఇప్పుడు 1 ARM అంటే ఎంత, సో ఇక్కడ నేను 1 ARM ఇస్తాను. 1 ARM అంటే ఎంత, 16 పిక్సెల్, అర్థమైంది కదా. 2 అంటే
32 పిక్సెల్, 3 అంటే 48 పిక్సెల్. అర్థమైందా? నువ్వు 5 అంటే ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ నేను సో ఇది మామూలు వీడియో పెడదాం. సో ఇది తీసేద్దాం. సో ఇది తీసేద్దాం, ఇది మొత్తం తీసేస్తాం. ఇది కూడా ఇది ఉంది. సో ఇప్పుడు రన్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ దానికి నేను మార్జిన్ ఇస్తాను. సో ఫస్ట్ ఏమి, ఫస్ట్ ఎం ఇక్కడ 1 ERM అని ఇస్తాను. 1 ERM అంటే ఎంత? సో ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చేసింది. సో మీకు చెప్తాను. ఫస్ట్ 5 ఇస్తాం. 5 అంటే కొంచెం ఎక్కువ ఇస్తాం. చూడండి. సో ఇది 5 అనమాట. 5 అంటే ఏంది? 3 RM అంటే ఎంత? ఇక్కడ 3 అని ఇస్తే ఎంత వస్తుంది? 48 పిక్సెల్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 48 పిక్సెల్స్ ఉంది. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ ఇస్తాను. ఆర్ అంటే ఏమి? రైట్. సో రైట్కి ఎంత వస్తుందో చూద్దాం. చూడండి. సో రైట్ అంటే ఇదమ్మా. సో దీనికి గ్యాప్. నెక్స్ట్ ఎల్ అంటే ఎంతో చూపిస్తాం. సో ఎల్ అంటే లెఫ్ట్. సో సారీ, ఇక్కడ ఎల్ మనం రాయలేదు. ఎల్. సో ఎల్ చూడండి, లెఫ్ట్. ఓకేనా? లెఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి బాటమ్. సో బాటమ్ అంటే కింద. సో కింద ఇలా. తర్వాత నెక్స్ట్ టాప్ అంటే ఇలా పైన వస్తుంది. దీనికి కూడా ఇవ్వచ్చు. సో దీనికి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో దీనికి ఏమి ఇస్తామంటే MB5 అంటే దీనికి ఈ క్లాస్కి అంటే ఈ డివ్కి. ఇక్కడ చూడండి MR3 కదా. సో రైట్ ఇది యాక్చువల్గా అంటే ఈ లెఫ్ట్ ఇస్తాను. సో లెఫ్ట్ ఇస్తే చూడండి వచ్చేసింది. ఓకేనా? బాటమ్ అంటే సో టాప్ ఇస్తాను. సో టాప్ అంటే టీ. సో టీలో ఇక్కడ చూడండి. ఓకే, వచ్చేసింది. అర్థమైంది కదా ఇది? ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇదే మిడ్ పాయింట్ లార్జ్లో ఎలా వస్తుంది, మీడియంలో ఎలా వస్తుందో చూద్దాం. సో నేను ఇక్కడ మీడియం ఇస్తాను. ఎంటీ మీడియం. సో మీడియం ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో మీడియంలో ఎలా వస్తుంది? ఇప్పుడు నేను దీన్ని చిన్నగా తీసుకుపోతుంటే మీడియం వరకు చూడండి. సో మీడియంలో కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఎండి రన్ చేస్తుంది. చూడండి బంద్ అయిపోయింది. సో ఈడి వరకు పనిచేసింది, లార్జ్ వరకు పనిచేసింది. ఇక్కడ వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇక్కడికి బంద్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎండి కాకుండా ఎల్జీ ఇస్తాను. సో ఎల్జీ ఇవ్వడం వల్ల చూపిస్తాను అంటే. సో పైదానికి ఎల్జీ ఇస్తాను. బొగ్గర్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు రన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఎల్జీ వచ్చినప్పుడు ఇది బంద్ కావాలి. సో ఇది ఎండి ఉన్నప్పుడు. ఓకేనా? ఇది మీడియము, ఇది లార్జ్. చూద్దాం. సో నేను లార్జ్కి వచ్చాను. సో లార్జ్కి వచ్చేప్పటికి ఏమైంది? కవర్ అయిపోయింది. అంటే ఇక్కడికి బంద్ అయిపోయింది. ఇది ఇంకా అలానే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇది మీడియం తీసుకున్నామంటే చూడండి కలిసిపోయింది. ఓకేనా? అర్థమైంది కదా? సో వ్యూ పాయింట్ మీడియా క్వరీ అనమాట. ఎల్జీ అనేది ఎంపీ అనేది మీడియా క్వరీ. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు మార్జిన్ క్లాసెస్లోనే కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. ఓకే మార్జిన్ క్లాస్లో డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అనమాట. ఇది ఎలా అనేది చెప్తాను అండి. ఎక్స్ట్రా లార్జ్ వచ్చినప్పుడు M.XL అని ఇవ్వాలి, దాని యొక్క నేమ్. సో 0 to 5. తర్వాత రైట్కి వచ్చినప్పుడు MRL ఇవ్వాలి. అర్థమైందా? ఇది మామూలు మార్జిన్, టోటల్ మార్జిన్. ఇది వచ్చేసి ఎంఆర్ అంటే రైట్, ఇది వచ్చేసి లెఫ్ట్, ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి బాటమ్, అలా. సో 0 to 5 ఇదేది బ్రేక్ పాయింట్స్ అనమాట. అంటే మీడియా క్వరీ వీటికి యూజ్ చేస్తారు. ఓకేనా? మీరు ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మీరు ట్రై చేస్తే మీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది. అర్థమైంది కదా? ఇది లార్జ్, ఇది మీడియం, ఇది స్మాల్. ఎక్స్ట్రా స్మాల్ ఉండదు. ఇది మార్జిన్ చెప్తాను. ఓకేనా? కోడింగ్లో ఇది వచ్చేసి పాజిటివ్ అనమాట. సో ఇప్పుడు దీని గురించి చెప్తాను.
దీని గురించి చెప్తాం. సో ఇది మిడ్ పాయింట్ గురించి చెప్తాం. ఇక్కడ m.md. ఓకే, ఇక్కడ వచ్చేసి m సో MD మీడియం. సో ఇక్కడ వచ్చేసి నేను 5 ఇస్తా, 5 ఇచ్చి చూడు. సో మీడియం వచ్చినప్పుడు అది వర్క్ చూడండి. ఇప్పుడు ఇది 5 ARMకి వచ్చేసింది. ఇప్పుడు నేను మీడియం వరకు వెళ్ళిపోతున్నాను. సో మీడియం ఫేస్కి వెళ్ళిపోతున్నాను. మీడియం ఫేస్కి వెళ్ళిపోతుంది ఏమైంది? సో మీడియం ఫేస్ వరకు అది 5 ARM ఉంది. ఒకవేళ LG అనుకున్నాం, సో SM అనుకుంటే సో SM వరకు ఉంటుంది. ఇది మీడియం కదా. సో ఇక్కడ చూడండి, సో మీడియం చూడండి, మీడియంకి వచ్చేసింది ఇది SM. ఓకేనా, మీడియం కోర్ వరకు ఇది పనిచేసింది. అంటే ఈ SM వరకు ఇది వర్క్ అవుతుంది. ఈ SM వచ్చేసాక అది బంద్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఇది అదనమాట. నెక్స్ట్ నేను చేస్తాను అంటే ఆర్ అంటే ఏమి రైట్ కదా. సో రైట్ తీసుకుంటాను. సో రైట్ తీసుకోవడం వల్ల ఏమైంది, రైట్ వచ్చేసింది కదా. రైట్ వద్దులేండి. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో లెఫ్ట్ తీసుకున్నాం కదా. సో లెఫ్ట్ వచ్చేసింది. సో SM వరకు నో ప్రాబ్లం. SM దాటిందంటే బంద్ అయిపోతుంది. సో SM వరకు గ్యాప్ అనేది వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ కదా. సో ఇదే అన్నమాట. అర్థమైంది కదా. అలాగే నెగిటివ్ కూడా ఉంది, చూపిస్తాను. సో నెగిటివ్కి ఎలా అంటే చెప్తాను, సేమ్ ఇదే. సో నెగిటివ్ అనమాట. నెగిటివ్ ఎలా అంటే M.N అనమాట. N అంటే నెగిటివ్, N అంటే నెగిటివ్. ఓకేనా, నెగిటివ్ మార్జిన్స్ అంటారు వాటిని. నేను చూపిస్తాను. ఇది పెట్టకూడదు, N5 అంతే, -5 అని. అర్థమైంది, సారీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను M ఇచ్చాను కదా, మీకు చెప్తాను. ఇక్కడ MRN5 చూద్దాం. ఇక్కడ చూడండి యూతులకు వచ్చేసింది. సో ML ఇప్పుడు నెగిటివ్ అనమాట. ఇది నెగిటివ్, N అంటే నెగిటివ్. సో నేను 3 ఇస్తాను. 3 ఇస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. చూడండి నెగిటివ్ వచ్చేస్తుంది. సో అలా మనం నెగిటివ్ చేయొచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ ఇస్తాను. సో లెఫ్ట్ నెగిటివ్ ఇచ్చేస్తాను. సో చూడండి ఈ బార్డర్ దాటి వెనక్కి వచ్చేసింది. సో నెగిటివ్ అనమాట, N3. ఇప్పుడు 5 ఇస్తాను. 5 ఇస్తే నెగిటివ్. చూడండి ఇలా వచ్చేసింది. అలాగే దీనికి కూడా మనం ఇవ్వచ్చు, MRN4. సో ఇలా వచ్చేసింది. సో లెఫ్ట్ తీసుకుంటాం. చూడండి. సో ఇప్పుడు నేను లార్జ్ ఇస్తాను. ఓకే, చూడండి బార్డర్ దాటి వచ్చేసింది. ఇప్పుడు నేను మీడియం ఫేస్కి తీసుకువెళ్తాను. మీడియం ఫేస్ తీసుకువెళ్తే చూడండి, ఇక్కడ చూడండి మీడియం ఫేస్లో ఏమైంది. సో ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 5 లాగా తీసుకుంది. సో నెగిటివ్ అనమాట. సో టాప్ కూడా ఇది ఇవ్వచ్చు. సో టాప్ అంటే MT. సో చూడండి టాప్. ఇప్పుడు మనం మీడియం ఫేస్ దాటినాం అంటే అది ఆటో అయిపోతుంది. సో ఆటో కాలేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే MT అని ఇవ్వాలి. సో ఇక్కడ ఎందుకు మనం ఏమి కండిషన్ వేయలే, మీడియా క్వేరీ వేయలే కాబట్టి ఇప్పుడు మనం MT చేసామంటే ఇక్కడ చూడండి ఇది ఒకటి MT వచ్చేసింది. ఇది పైన అట్లే ఉంది చూడండి. దీనికి కూడా మనం MT ఇవ్వచ్చు. సో MT ఇస్తే అది అక్కడికి బంద్ అయిపోతుంది. ఓకేనా, మీడియా క్వేరీ వచ్చినప్పుడు చూడండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇది నెగిటివ్. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.